రేజ్ చేశారు చూపుడు ప్రభాకర్ గారు. మీరు ఇద్దరు మాది మేనిఫెస్టో గొప్పదంటే మా మేనిఫెస్టో గొప్పదని క్లెయిమ్ చేసుకున్నారు. కానీ అంతిమంగా కేంద్రం, ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎన్నికలు, సరే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చెప్తారు. కానీ కేంద్రం నుంచి కూడా సహాయం కావాలంటే కేంద్రం కూడా ఎంతో కొంత సహకారం అవసరం అనేటువంటి అంశాన్ని రామకృష్ణ యాదవ్ గారు చెప్పారు. కానీ ఇక్కడ హామీల విషయానికి వచ్చినప్పటికీ మీరు కూడా చాలా హామీలు అమలు చేయలేదు అనేది వాస్తవం కాదా? మీరు టీడీపీని విమర్శిస్తున్నారు చాలా విషయాల్లో, పెన్షన్ విషయంలో కానీ లేకుంటే మద్య నిషేధం విషయంలో కానీ అట్లా చాలా విషయాల్లో గత మేనిఫెస్టో హామీలను అమలు చేయలేదు అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ప్యానెల్లో ఉన్నటువంటి మీకు తర్వాత మిత్రులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. తర్వాత బిగ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నా తరఫున ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇందాకే నేను తెలుగుదేశం అంటే జనసేన ఇచ్చినటువంటి కంబైన్డ్ మేనిఫెస్టో రెండు పార్టీలు కలిపి, కూటమిలేమో 3 పార్టీలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి 2 పార్టీలు. 3వ పార్టీ ఏమైపోయిందో ఒకసారి లోకల్ మనవాళ్ళు ఎవరైనా ఉంటే అది చెప్పాలి. వీళ్ళ కూటమి బద్దలైపోయి 2గా విడిపోయారా? ఉన్నాడుగా కూటమి, లేకపోతే బీజేపీ ఇన్ఛార్జ్ కూడా పక్కన ఉన్నాడు కదా, లేడని ఏముంది? ఎవరున్నారు? బీజేపీ ఇన్ఛార్జ్ పక్కన నిలబడ్డాడు కదా. చూడండి ఒకసారి చెక్ చేయండి. ఇది బీజేపీకి మాకు సంబంధం లేదు ఈ మేనిఫెస్టో తోటి వాళ్ళు ఏదో వాయిస్ వచ్చినట్టు కనపడుతుంది. వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకే, ఉంటే చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 99.5% మేము ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చామని మేము ఘంటాపదంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి బాధ్యత వహించి చెప్తున్నట్టు మాట, ఇది ఎవరు కాదనిలేనండి. కానీ 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఆ తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోని కనీసం సిస్టంలో కూడా, కంప్యూటర్లో కూడా లేకుండా, వెబ్సైట్లో లేకుండా ఎందుకు బుట్లో పారేసుకున్నారు? ఈరోజు కొత్తగా ఒక 25 పాయింట్లతోటి అలివి కానటువంటి ప్రజల్ని నమ్మండి అని నమ్మించడానికి ఒక ప్రయత్నం. ఎక్కడ కూడా సూపర్ సిక్స్ లేకపోతే అది ఫెయిల్యూర్ 6 అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. అమ్మఒడి అనే పథకాన్ని వాళ్ళు విమర్శించినట్టుగా ఎవరు విమర్శించలేదు. అమ్మఒడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట ఇద్దరికి ఇద్దాం అనుకున్నాం. ఫైనాన్స్ లిమిటేషన్స్ ఉండటం వల్ల దాన్ని 1కే చేయటం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే బీజేపీ వాళ్ళు ఉంటే బీజేపీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము 17,000 ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే జనాల్ని మోసం చేయటమో? మేము ఇస్తేమో ఇది అప్పుల్లోకి వెళ్ళిపోయింది, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, వెనిజులా అయిపోయింది అన్నారు. కానీ వీళ్ళు అన్లిమిటెడ్గా మీరు కనండి, మేము మాత్రం ఒక్కళ్ళనే కంటాం, జనం మాత్రం ఎంతమందినైనా కనండి, మీ చదువుకి మేము 17,000 ఇస్తామని చెప్పడం జరిగింది. 17,000 15,000